ఓం నమ శివాయ. కార్తీక పురాణం 19వ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమిసారణ్యం ముందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వ్యాధవ్యాసుడువని, అద్వితీయుడువని, సూర్యచంద్రులే నేత్రముగా గలవాడువని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రుల చేత సర్వదా పూజింపబడువాడువని, నిత్యుడువని, నిరాకారుడువని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయట పడలేకుంటుమి. మమ్ము ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనము బడేజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తూ ఉంటావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనమునకు నేనంతయో సంతసించి తిని, నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడును కాలేక శ్లేష్మమున పడిన ఈగ వలె కొట్టుకొంచున్నాను కనుక నీ పాదపద్మముల పైన ధ్యానమండునట్లను అనుగ్రహింపుము. మరేదియూ నాకు అక్కర్లేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారములట్లనే వరమిచ్చి తిని, అదియుగాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చేదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారుల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఈ వ్రతమును సర్వజనులు ఆచరింపవచ్చును. సావధానుడై ఆలకింపుము అని చెప్పాను. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వాళ్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరక కూపమున పడుతురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహత్యమును తెలిసియుండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రా వ్యాజ్యమును శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంజల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రముని కేకి శేషపాన్పు మీద పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశాను. నేను నీకు వివరించుచున్నాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుడు ఉపదేశం ప్రకారము మునిపుంగువులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమును కరిగిరి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి 19వ అధ్యాయము 19వ రోజు పారాయణం సంపూర్ణం. ఓం నమ శివాయ.